తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, భారతీయ శంకర పీఠ వ్యవస్థాపకులు, బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. గురువు గారు నమస్కారం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలి అంటే మనం ఎలా ఉండాలి, ఎలా పూజ చేసుకోవాలని తెలియజేశారు కదా. అయినా సరే మనకి లక్ష్మీదేవి ఇలా వచ్చేసి అలా వెళ్ళిపోతుంది తప్పితే స్థిరంగా ఉండదు. సో ఆ స్థిరంగా ఉండటానికి ఎస్పెషల్లీ మనం చూసుకుంటే మన రెగ్యులర్ లైఫ్లో ఎన్నో రకాల సమస్యలు డబ్బుతోనే ముడిపడి ఉంటాయి. సో ఈ డబ్బులు ఇలా రావటం, ఎస్పెషల్లీ ఈఎంఐస్, అది బండి అవనివ్వండి, టీవీ అవనివ్వండి, ఏదైనా సరే ఈఎంఐ లేని ఇల్లు అంటూ లేదు ప్రజెంట్ జనరేషన్లో. సో ఈ డబ్బంతా అలా ఈఎంఐల పాలు అవుతూనే ఉంటుంది. సో ఈ కష్టాలన్నింటినీ ఊడ్చేయటానికి అంటే ప్రతిదానికి ఒక దేవతామూర్తి ఉంది అని అంటారు కదా గురుగారు. మరి ఈ కష్టాలన్నింటినీ ఊడ్చేయడానికి ఏదైనా దేవత ఉందియా, దేవత ఆరాధన ఏదైనా ఉంటుందా గురుగారు? చెప్తాను. చెప్పే ముందు రెండు విషయాలు చెప్పి అందులోకి వెళ్తాను. ఓకే గురుగారు. మనకు అవసరం లేనప్పుడు ఎవరో వచ్చి, అంటే దీనికి మూలము ఆకలి, యుద్ధం. అవును, జీవితకాలం యుద్ధం చేస్తూనే ఉండాలి. మనం యుద్ధం చేయకపోతే వేరే వ్యక్తికి మనం ఆహారంగా వెళ్ళిపోతాం. అనడానికి ఉదాహరణగా మీకు చెప్పి అందులోకి వెళ్తానమ్మా. ఒక ఉద్యోగస్తుడు తన కుటుంబం, భార్యా బిడ్డల్ని పోషించుకోవాలి అనుకుంటే అతను కొన్ని ఇబ్బందులు పడాలి. అట్లా ఏదో బ్యాంక్ వాడు హెచ్డిఎఫ్సి కావచ్చు, ఇంకోటి బ్యాంకులు ఉంటాయి, క్రెడిట్ కార్డులు ఇస్తూ ఉంటారు. ఆ క్రెడిట్ కార్డు మనకు అవసరం లేకపోయినా మనకు అంత కట్టడమే అతని ఉద్యోగం. టార్గెట్ రీచ్ అయితేనే అతని కుటుంబం భుక్తి నడుస్తుంది. అతని కుటుంబం భుక్తి నడవడం కోసం చెప్పి మనకు అవసరం లేదన్నప్పటికీ మీకు ఎందుకు సార్, మీకు ఏం లేకపోయినా నేను చూసుకుంటాను చెప్పి మనకు అంట కట్టేస్తాడు. మనకు ఎలాంటి అవసరమో లేదో, ఎలాంటి పని ఉండదు. కానీ ఆ కార్డు మన దగ్గరికి వచ్చిన తర్వాత అక్కర్లేనివన్నీ మనకు గుర్తొస్తాయి. అవన్నీ కొనేస్తాం, డబ్బులు కట్టం. ఇంకా రెండో బ్యాచ్ వాడు వస్తాడు, కడతాబాద స్థావన ఇంటికి వచ్చి రకరకాలుగా దోషణలు చేస్తూ ఉంటాడు. నాకు సంబంధం కాదే, నాకు అంట కట్టాడయ్యా, నన్నేం చేయమంటావు, నువ్వెందుకు తీసుకున్నావు, నీకు అంట కట్టావు, నువ్వెందుకు వాడినప్పుడు డబ్బులు కట్టాల్సిన బాధ్యత నీకు ఉంది కదా అని ఇక నోటికి ఎంత మాట వస్తే ఎట్లా అంటే అట్లా బాగా మనిషి మీద దుశ్చర్యలకి పాటుపడుతూ ఉంటారు. ఇది విచిత్రమైన తెలుసండి. ఇక్కడ అది ఎవరి ఉద్యోగాలు వాళ్ళు చేస్తున్నారు అంతే. ఎవరిని తప్పుపట్టడానికి లేదు. అతను ఆ పని చేసి నీకు క్రెడిట్ కార్డు అంత కట్టకపోతే, లోన్లు ఇప్పించకపోతే అతని కుటుంబం గడవదు. ఈ లోన్లు రికవరీ చేయకపోతే ఇతని కుటుంబం గడవదు. అవును. మరి ఏం చేయాలి ఇక్కడ అన్నప్పుడు దీనికి ఒకే ఒక్క విధానాన్ని అనుసరించాలి. మరి అమావాస్య రోజు నాడు ధూమ్ ధూమ్ ధూమావత్యై నమః. ధూమావతి అమ్మవారు ఆవిడ వైధవ్య రూపంలో ఉంటుందమ్మా. వృద్ధాప్యంగా జుట్టు విరబోసుకొని వైధవ్యంగా ఆవిడ ఉంటుంది. ఆవిడ చేతిలో చీపిరి, చాటా ఉంటాయి. ఆవిడ్ని ఆరాధించేటప్పుడు నాకు ఇది కావాలి అని అనకూడదు, నాకు ఇది పోవాలి అని ఆరాధించాలి. ఏ దేవునికైనా కావాలి అని ఆరాధన చేస్తాము. ఈవిడికి మాత్రం ఇది ప్రత్యేకంగా మాత్రం ఏ కారణం చేతైనా గబిక్కిన ఇది కావాలంటే అది పోతుంది మనకు. ఆవిడ దగ్గర ప్రతిదీ కష్టం పోవాలి అని ఆరాధించు, నష్టం పోవాలని ఆరాధించు, లాభం కావాలి అన్నావా ఇబ్బంది పడతావు, లాభమే పోతుంది ఏకంగా. అంటే కావాలి అన్నా పోతుంది. కావాలనే పదం నీకేమొద్దు, నీకు అక్కడ ఏంటి నష్టం పోవాలి, కా అనే దగ్గర పో అనేటువంటిది పెట్టాలి. నష్టం పోవాలి, కష్టం పోవాలి, దరిద్రం పోవాలి, దుఃఖం పోవాలి, దౌర్భాగ్యం పోవాలి, ఈఎంఐలు పోవాలి, నష్టధనం అనేటువంటి పదం పోవాలి. ఇట్లా ప్రతిదీ కూడా పోవాలి 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 అనేటువంటి శబ్దంతో నువ్వు అవిని ఆరాధన చేయాలి. డిఫరెంట్ గా అనిపిస్తుంది. దశమహావిద్యలో అమ్మవారు ధూమావతి అమ్మవారు అంటారు. ఆవిడ చీపిరి, చాట మొత్తం పట్టుకొని ఊడ్చి చాటలోకి తొలపడేస్తుంది మన కష్టాలన్నింటినీ. అంతటి గొప్ప. ఆవిడ్ని చూస్తే మాత్రం ఎలా ఉంటుంది అంటే ఇంత వికారంగా ఉంది అంటే అనిపిస్తుంది. ఘోర రూపిణి, వికార రూపిణి, వైధవ్య రూపిణిగా తెల్ల రంగు లేదంటే పొగ కలరు చీరలో ఆవిడ ఇలా ఉంటుంది. చేతిలో చాట, చీపిరి పట్టుకొని చూస్తే ముందు ఏదో ఎవరో ఆర్ట్ వేశారు, బొమ్మట్లా వేశారు, ఒక ముసలావిని అనుకుంటారు తప్ప అమ్మవారిగా మనం ఎవరు అనుకోలేరు.
ఒక్కొక్క రూపం ఒక్కొక్క విధానంగా ఒక్కొక్క దేవత అనుష్ఠానంగా అట్లా నివసించి స్థిరంగా ఉండిపోతుంది ఆవిడ యంత్రగమనాన్ని అనుసరించి. కాబట్టి ఆ దేవతను మనం అలానే ఆరాధన చేయాలి. ఈ అమావాస్య సోమవారం, సోమవారం అమావాస్య కలిసి వస్తే సోమవతి అమావాస్య అని అంటూ ఉంటారు. అదే గురుగారు, సోమవారం అమావాస్య ఎప్పుడు వచ్చిన సోమవతి అమావాస్యని అంటారు, కొత్తగా మాట్లాడడానికి వీల్లేదు. అంటే ఆ రోజు సోమవారం అమావాస్య రెండు కలిసి ఉన్న కారణం చేత ఆ ధూమావతి అమ్మవారికి చేయవలసినటువంటి కొన్ని ప్రత్యేకమైన విధాన ఆరాధనలు కనుక మనం చేసి ఆవిడికి యజ్ఞ రూపంలో హోమ రూపంలో ఆవిడకి కాస్త ద్రవ్యాన్ని సమర్పణ చేసి అగ్నికి ఆహుతి అంటారు, నైవేద్యం. అంటే మనం భోజనం ఎలా చేస్తూ ఉంటాం, అగ్నిహోత్రానికి ఆహుతి ద్రవ్యాలన్నీ కూడా. ఆ ద్రవ్యాలను అగ్నిహోత్రానికి సమర్పణ చేసి ఆ ధూమావతి అమ్మవారిని శాంతింపచేసి ఆ ధూమావతి ఆరాధన మనం కనుక పూర్తి చేసినట్లయితే, ఇందాక మనం ఒక విషయం చెప్పుకున్నామమ్మ, లక్ష్మి ఎలా నివసిస్తుంది, అవని జనులకు మహాలక్ష్మి అమ్మవారు ధనాన్ని ఇస్తుంది కదా, అది ఎట్లా అని చెప్పి అందులో ఒక మాట చెప్పాను నేను మీకు, అపరిశుభ్రంగా ఇల్లు ఉంచవద్దు అని చెప్పి. వీళ్ళని ఆరాధించటం వలన ఇంట్లో ఉన్న మూలలో ఉన్న చెత్తను మొత్తం కూడా చీపిరి పెట్టి మొత్తం లాక్కొచ్చి చాటలు తీసి రోడ్డు మీదకి ఇసిరేస్తుందమ్మా బయటికి. మన కనుసొన్నల్లో దుమ్ము ధూళి అని కనిపించదు, అంటే దుమ్ము ధూళి కనిపించట్లేదంటే మనం అదృష్టవంతులమే. ఎట్లా అండి అంటే దుమ్ము ధూళి ఇప్పుడు పెద్ద పెద్ద ఇళ్లలో మనం చూస్తుంటాం, ఇంత దుమ్ము కూడా ఎక్కడా లేకుండా ప్రతిరోజు వచ్చే ఆ విగ్రహాలు తుడిచినవి తుడుస్తూ ఉంటారు. అతి శుభ్రత అంటే తుడిచిందే తుడుస్తూ ఉన్నారు. ప్రతిరోజు టీవీ వెనకాల టీవీ ముందు ఆ రూము ఈ రూము ప్రతిరోజు నీళ్ళు వేస్తూ శుభ్రంగా తుడుస్తున్నారంటే ఆ 10 మందికి జీతాలు ఇచ్చే స్థాయిలో ఉన్నట్టుగా. ఇస్తేనే అలా పెట్టేస్తారు కదా గురువు గారు, జీతాలు అయితే వచ్చి పనిచేయరు కదండి. అంటే 10 మందికి తన జీతం పర్ఫెక్ట్గా ఎవ్రీ మంత్ టైం టు టైం జీతం ఇస్తున్నాడంటే వాళ్ళ పని సక్రమంగా చేసుకుంటూ ఉంటారు. సో ఆ ధూళి దుమ్ము అనేటువంటిది మన పరిసరాల్లో కనిపించదు. అంటే అప్పుడు మనకి అన్ని కష్టాలు తీరితే కదా. అంటే మనం 10 మందికి ఇంట్లో జీతం ఇచ్చి 10 మంది 10 రకాల విధానాలు చేస్తున్నాము అంటే మన స్థిరంగా మన ఒక ఆర్థిక వ్యవస్థ నిలబడ్డట్టే. ధూళి దుమ్ము అనేటువంటిది బయటికి అమ్మవారు గంటే వస్తుంది బయటికి. ఆ విధానాన్ని అనుసరించి ఆ ధూమావతి అమ్మవారికి ఆరాధన చేయాలమ్మా. ధూమ్ ధూమ్ ధూమావతి అయి నమః, దానికి కొన్ని విశేషమైన మూలమంత్రాలు ఉంటాయి. ఆ మూలమంత్రాలతో అమావాస్య రోజు నాడు ధూమావతి అమ్మవారికి ఆరాధన చేశావా, నాకు ఇది పోవాలి, ఇది పోవాలి, ఇది పోవాలి, ఇది పోవాలి, ఇది పోవాలి. శత్రునాశనాన్ని కూడా పోవాలి అంటే వచ్చేస్తుందా గురుగారు? పోవాలి అంతే. నీ దగ్గర ఏది ఉంది, నీకు అనవసరమైనది ఏది ఉంది అది పోవాలి అంతే. నీకు అనవసరమైనవి మొత్తం నీ దగ్గర చుట్టూతో ఉన్నాయి కాబట్టి నీకు అవసరమైనవి నీ దగ్గరికి రావట్లా, ఇవి ఉండటం వల్ల ఇందట్లా. ఈ అనవసరమైనవన్నీ వెళ్ళిపోతే కావాల్సింది వచ్చేస్తాయి, కావాల్సినవన్నీ అదే దారిలోంచి వచ్చేస్తాయి. ఏ ద్వారంలోంచి అనవసరమైనవన్నీ వెళ్ళిపోయో అదే ద్వారం నుంచి అవసరమైనవన్నీ వచ్చేస్తాయి. వాటిని మనం పిలవక్కర్లేదు ఎప్పుడు కూడా. సుఖాలని ఎప్పుడు మనం పిలవక్కర్లా, కష్టాలని పంపించగలిగితే చాలు సుఖాలు వచ్చేస్తాయి. కానీ మనం ఏం చేస్తామంటే మన చుట్టూతో కష్టాలు ఉంటాయి కానీ సుఖాలని పిలుస్తూ ఉంటాం. అది పట్టవే, ఇందులో ప్లేస్ లేదు, పట్టవు. కడుపులో ఎంత రుచిగా ఉన్నా ఆ పట్టినంత వరకు అన్నం తినగలుగుతాం, అంతకుమించి తినలేము. మనం ఏమనుకుంటామంటే బంగాళదుంప వేపుడు ఇంకోటి ఉంటే మజ్జిగ నన్నులో బంగాళదుంప వేపుడు తిందాం, ముందు అన్నీ తినేద్దాం అనుకుంటాం. ఈ మిగిలిన మొత్తం తినేస్తాం. ఆ మజ్జిగ అన్నం వరకు వచ్చేటికి మజ్జిగ అన్నమే పట్టట్లా, అందులో బంగాళదుంప అసలు గడుపులో పట్టట్లా, అర్రే తినలేకపోతున్నామే అనిపిస్తుంది. బలవంతంగా ఎక్కసంగా ఎక్కించుకొని ఇబ్బందులు పడుతుంటాం. కానీ ఎప్పుడైతే అనవసరం అయినటువంటిది నీ దగ్గర ఉందో అవసరమైంది ఏది నీ దగ్గరికి రాదు. కాబట్టి అనవసరమైన నువ్వు పంపించే బయటికి. దాన్ని పంపించాలంటే మనకు ఒక రకమైనటువంటి ఇది వస్తుంది, సెంటిమెంటు. ఇది మనం పంపించేస్తే ఎలా ఉంటుందో, ఇది పంపించేయచ్చా, ఇది పంపించకూడదా ఏంటో అని. నేను మొన్న ఒకళ్ళ ఇంటికి వెళ్ళా. ఎందుకు చెప్తున్నాను ఈ మాట? ఒకళ్ళ ఇంటికి వెళ్ళా, వాళ్ళంటే దేవుణ్ణి చూసా, ఎంత అద్భుతంగా ఉన్నాడు తెలుసా దేవుడు. ఆ దేవుడు గుడి నిండా ఆ గుడికి వెళ్తే అక్కడ తాయిత్తులు, ఈ గుడికి వెళ్తే ఇక్కడ తాయిత్తులు, ఏ రక్షాలు, కాశీ దారాలు, ఆ దారాలు, ఈ దారాలు, ఇన్ని కొప్పలు పడేసి ఉన్నాయి. ఏంటంటే ఇవన్నీ అంటే అక్కడి నుంచి తీసుకొచ్చాము, ఎక్కడి నుంచి తీసుకొచ్చాము, దేవుడి దగ్గర పెట్టుకున్నాము, ఏమైనా మంచి జరుగుతుంది. మీకు ఒకవేళ చెడు జరిగితే ఆ చెడు నేను తీసుకుంటాను అని చెప్పి ఆ దేవుడి గదిలో ఉన్న చెత్త చెదారం మొత్తం అంతా
ఇటు అన్ని బియ్యం పోసారు, దాని గవ్వలు పోసుకున్నారు, ఇంతింత గాజులు అన్నారు, ఏవో రకరకాలుగా ఏవో ఎక్కడో ఎవరో నక్షత్రాలు ఇచ్చారు ఇంతింతవి. ఆ నక్షత్రాలు తీసుకొచ్చి పెట్టుకున్నారు. అన్నీ చూసా. మొత్తం గురిగింజలతో సహా మొత్తం ఉన్నాయి, మొత్తం పొడగట్టి నేను అవతల బారేసాను అని చెప్పా. ఎందుకునే తెలియదు. అన్ని దేవుడు కూడా దేవుడు ఎక్కడున్నాడు కనిపించట్లా. ఇవే ఉన్నాయి తాయిత్తులు చేతికి కట్టుకునేవి, వాళ్ళు ఎవరో అమ్మవారు రూపులు లాంటి బిల్లలు లాంటివి, కార్డు, ఈ పక్కన అమ్మవారు ఉంటుంది, వాళ్ళ అడ్రస్ ఉంటుంది, అవి కూడా పక్కన పెట్టుకుని అక్కడే పెట్టు కూర్చున్నారు. ప్రతి ఒక్కటి ఏంటంటే ఆ అమ్మవారు ఏమైనా అనుగ్రహిస్తున్నారు. మొత్తం చెత్తాచారం మొత్తం అంతా తీసేసి మూటగట్టి నీళ్ళలో పడేసేసి సగం దరిద్రం అక్కడ వదిలిపోతుంది మీకు. అదేంటండి అంటే సెంటిమెంటు. నీకు ఇంట్లో చక్కగా ఒక విధానాన్ని అలవాటు చేసుకుని ఆ దేవతను ఆరాధన చేసుకో. ఇంటి నిండా కుప్పలు 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 ఉన్నాయండి. చేతికి పెట్టుకునే రక్షాలు అని చెప్పి అవధి అని చెప్పి ఏ గూడు తీసిన దాని నిండా అవే ఉన్నాయి. ఇంత ప్యాకెట్లు, ఒక పక్కన కుంకుమ, ఒక పక్కన విభూతి. కుంకుమ మొత్తం పురుగులు పెట్టింది, అయినా తీయడానికి వాళ్ళకి భయం. ఏమైపోతుందో, ఏది భయం, ఏమంటుందో అని నమ్మకం అవసరం. మూఢనమ్మకం పనికిరాదండి ఎప్పుడు కూడా. ఏం చేస్తే ఏమైపోతుందో ఒక భయంతో అన్ని అట్లానే వదిలేసేసారు వాళ్ళు. అది అనవసరమైనవి అక్కడ. అక్కడ అవన్నీ అనవసరమైనటువంటి ఉన్నాయి, అనవసరం తీసిపడేయమని చెప్పా. భయపడ్డారు. మీకు ఏదైనా కష్టం వస్తే నేను తీసుకుంటా, నా కుంగుబట్ట నేను తీసుకుంటా, మొత్తం నేనే తీసేస్తున్నాగా, కష్టం నాకే వస్తుంది, మొత్తం తీసేసి వదలబడేయమన్నా. ఇంటి నిండా అక్కర్లేని ఫోటోలు ఉన్నాయి. ఎందుకు అన్ని ఫోటోలు ఉన్నాయి అర్థం కాదు. అక్కర్లేనిది ప్రతిదీ తీసేసి ముడగట్ట నెలలో పడేయమన్నా. నెల 15 రోజులైంది. ప్రశాంతంగా ఒక మోస్తరు ఉన్నారండి ఇవాళ ఒక మోస్తరి ప్రశాంతంగా ఉన్నారు. అంత టార్చర్తో పోలిస్తే. ఎందుకంటే ఏవి అనవసరమో అవి మన బయటికి తీసేయాలి, ఉండొద్దు. అవన్నీ ఉండటం వలన నీకు రావాల్సినవి ఆగిపోతుంది. అక్కర్లేని మొత్తం తీసేస్తే నాకు రావాల్సినవి వచ్చేస్తాయి. అలానే ధూమావతి అమ్మవారికి నీకు అక్కర్లేనివన్నీ నా దగ్గర తీసేయి. నీకేం అక్కర్లేదో నీకు తెలియదు, ఆవిడకి తెలుసు కదా. నా దగ్గర నాకు అక్కర్లేనివి, నాకు అనవసరమైనవి వచ్చి నా చుట్టూ ఇబ్బంది పెట్టేవి ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసేటల్లి నువ్వు ఆరాధించి. అవన్నీ వెళ్ళిపోతున్నాయా, ఒక్కొక్కటి ఒక్కొక్కటి దిగుతున్న కొద్దీ ఒక్కొక్కటి లోపలికి వస్తాయి. అది మనకు కావాల్సింది. ఒక బెలూన్ తీసుకోండి, ఫోన్ వదండి, ఇంతవరకు వస్తుంది, అంతకుమించి ఎక్కువ వస్తే పేలిపోతుంది. ఆ బెలూన్ని కాస్త గాలి వదిలేసేయండి, మళ్ళీ వదండి, మళ్ళీ వదిలేసేయండి, మళ్ళీ వదండి, మళ్ళీ కంప్లీట్గా వదిలేసేస్తే అంత బెలూన్ కాస్త ఇంకాస్త పెద్దది అవుతుంది. అప్పుడు అంటే మొత్తం ఆ గాలి మొత్తం బయటికి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఓటం మొదలు పెడితే అది ఇంకాస్త పెద్దది అవుతుంది, గట్టిగా ఉంటుంది, నిలబడుతుంది, పగిలిపోతుంది. ఎందువల్లనంటే మొదటిసారి ఎప్పుడైతే కనుక ఊదావో అది సాగాలిగా బెలూను. ఆ సాగినంత వరకు అది సాగలుగుతుంది, అంతకుమించి ఎక్కువ సాగే ప్రయత్నం చేయలేదు. ఎప్పుడైతే 2-3 సార్లు దానికి కాస్త నొక్కుతూ నువ్వు గాలి మొత్తం బయటికి పంపించి మళ్ళీ ఎక్కిచ్చే ప్రయత్నం చేసావో సాగుతుంది, కాస్త ఇంకాస్త పెద్దది అవుతుంది. అంటే అనవసరమైన మొత్తం బయటికి వెళ్ళిపోయి లోపల ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని ఏర్పరుస్తుంది. అప్పుడు నీకు కావాల్సింది మంచి అనేది మొత్తం బెలూన్లోకి వెళ్తుంది. అదే మనం తెలుసుకోవాల్సింది మా విషయం అంతా కూడా. కాబట్టి అమావాస్య రోజు నాడు ధూమావతి ఆరాధన కనుక చేసినట్లయితే బ్రహ్మాండంగా అనవసరమైన మొత్తం బయటికి వెళ్ళిపోతుంది. ఆ బయటికి వెళ్ళిపోయినాయి అదే ద్వారంలో ఏదైతే అతని జీవితానికి ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి కారణమవుతాయో అవి వస్తాయమ్మా. 2, నువ్వు అడిగింది అయితే నీకు ఎప్పుడు రాదు. మరి నేను అడిగింది నానప్పుడు నాకెందుకండి? మనం మామూలుగా ఇంట్లో పిల్లలు అడుగుంటూ ఉంటారు, వాళ్ళకి చాకు కత్తిరితో గరిటలకి తేడాలు తెలియవు. తెలియదు. ఆ చాకుతో ఆడుకుంటుంటే మనం ఏమంటాము, చాకుతో ఆడుగుద్దు నువ్వు, అది నీకు ఇబ్బంది కలుగుతుంది, లాగేసుకుంటాం. నాకు అదే కావాలని ఏడుస్తాడు పిల్లాడు, లేదంటే కత్తిరి కావాలని ఏడుస్తాడు. అవి ప్రమాదం అని చెప్పి మీకు తెలుసా, పిల్లవాడికి తెలుసా? మాకు తెలుసు, పిల్లవాడికి తెలియదు. అది నాకు అదే కావాలని అడుగుంటాడు, గర్జిస్తాం, హాయ్ అంటాం, ఇంకోటి ఏదో చేస్తాం, లేదంటే బొజ్జగిస్తే ఏదో చేస్తాం. అలాగే నీకు ఒకటి కావాలని నువ్వు అడిగినప్పుడు భగవంతుని దానివల్ల నీకు ఉపయోగమా మంచిదా చెడా అని ఆయనకి తెలుసు. ఒక వస్తువు నాకు ఇది కావాలి అని అడిగినప్పుడు అదే భగవంతుడు, నేను అడిగింది నాకు ఇవ్వవా, అది నీకు మంచిగా చెడా నాకు తెలుసు, నీకు తెలియకపోవచ్చు. నీ పిల్లవాడు చాకు పట్టుకుంటే మంచిది కాదని నీకు తెలుసు, వాడికి తెలియదు. అలానే నా పిల్లవాడివి నువ్వు, కాబట్టి నువ్వు అడిగింది నీకు మంచిగా చెడా నాకు తెలుసు, కాబట్టి అది నీకు ఇవ్వట్లా. కానీ నేను అడిగింది నాకు ఇవ్వలేదు కాబట్టి ఇది కూడా అక్కర్లేదంటాం మనం. ఇటువంటి మనం తెలుసుకోవాలమ్మా. ఇటువంటివన్నీ కూడా ధూమావతి అమ్మవారు మనకు జ్ఞానాన్ని గుర్తు చేస్తుంది తద్వారా. కాబట్టి మనకు అక్కర్లేని మొత్తం తీంచేసి ఏదైతే అవసరమో అది మొత్తం కూడా ఆవిడ ఒక ప్రణాళిక ద్వారా ఏది ఎక్కడ ఎలా కూర్చుంటే క్రమబద్ధీకరణలో మొత్తం సర్దుబాటు అవుతుందో అలా వచ్చి ఆవిడ స్థిరంగా ఏర్పాటు చేస్తుందమ్మా. అలా ఏర్పాటు చేయాలంటే ఇంటి మూలన ఉన్నటువంటి ధూళి దుమ్ము మొత్తం అంతా కూడా చీపిరి పెట్టి ఊడ్చి లాగి ఎత్తి వదలబడేయాలి. ఆవిడ పని చేస్తుంది.
ఓకే గురువుగారు. ఎంతసేపు నిజంగా మీరు అన్నట్టుగా మొదట్లో అమ్మవారు అనగానే నిండుగా అలంకరణ, అందమైన స్వరూపం అదే కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది. కానీ ధూమావతి అమ్మవారు వచ్చేసరికి వైధవ్యం కలిగిన స్త్రీలాగా మాలినటువంటి వస్త్రములు కట్టుకొని విడిచినటువంటి బాగా నలిగిపోయి మట్టి దుమ్ము కట్టుకుపోయినటువంటి తెలుపు లేదంటే కనుక బూడిద రంగులో ఉన్నటువంటి బాగా పాడైపోయినటువంటి వస్త్రములు కట్టుకొని తల విరబోసుకొని మొహాను బొట్టు లేకుండా ఘోర రూపంగా వికారి రూపంగా అసలు ఒక వారం రోజుల నుంచి నిద్ర లేదు స్నానం లేదంటే ఎలా అయితే ఉంటారో అంతకు మించిన ఘోర రూపంలో చాటా చీపిరి పట్టుకొని ఉంటుంది. నువ్వు నన్ను ఏ రకంగా కొలుస్తున్నావు అని చూస్తా నేను. నువ్వు నన్ను కొలిచే విధానాన్ని అనుసరించి మొత్తం తీసవతలు పోస్తా, ఆ రకంగా ఆవిడ ఉంటుంది అనమాట. సో ఇది ఎవరికి తెలియని విషయం అని నేనైతే అనుకుంటున్నాను గురుగారు. మేబీ ఎవరికైనా తెలిసేమో తెలీదు, బట్ నేనైతే నాకు తెలిసి నేను మొదటిసారి వినటం ఇలా ఒక అమ్మవారు ఉంటారు, మన కష్టాలన్నింటినీ ఊడ్చి పాడేస్తారు అని. సో ధూమావతి మీరు కుదిరితే ఒకసారి నెట్ లో కొట్టండి, గూగుల్లో ధూమావతి అమ్మవారిని కొట్టినప్పుడు చూడగానే ఏమిటి ఇట్లా ఉంది ఏంటి అనుకుంటారు మీరు. సందేహం వస్తుంది అమ్మవారేనా కాదా. కానీ చాలా చక్కటి విశ్లేషణ గురువుగారు. మామూలుగానే మనం అమావాస్య అని అంటే మనకున్న కష్టాలు తొలగిపోవటానికి, దోషాలు తొలగిపోవటానికి ప్రయత్నం చేస్తాం కదా. మీరు ధూమావతి అమ్మవారి గురించి చెప్పి నిజంగా చాలా మందికి ఉన్న కష్టాలను తొలగించుకునే ఒక మార్గాన్ని చూపించారనొచ్చు గురువుగారు. ధన్యవాదాలు గురువుగారు.